కాకుండా నా స్వహస్తాలతో కొనుక్కొచ్చి బేరమాడి తెచ్చింది దేవుడు ఎలాగవుతాడు? దేవుడంటే ఖచ్చితంగా కనబడాలి, దేవుడంటే ఖచ్చితంగా మాట్లాడే దేవుడై ఉండాలి. ఇదే సత్యాన్వేషణ. నేను ఏ దేవుణ్ణి నేను తక్కువ చేయలేదు. నేను అంటున్నాను, ఇప్పటికీ అంటాను, నేను ఆ రోజుల్లో చేసిన మంచి భక్తే ఎంత మంచి రక్షకుణ్ణి నాకు దొరికేటట్టు చేసింది. ఆశ్చర్యం ఏంటంటే ఇంక అక్కడి నుంచి సత్యాన్వేషణ మొదలైంది. మా ఊర్లో మెక్లారన్ గ్రౌండ్స్ అని ఉంది, అక్కడ క్రైస్తవ మీటింగులు జరిగేవి. ప్రతి శుక్రవారం మేము బాలత్రిపుర గుడికి వెళ్ళిపోతాం. ఒకరోజు అందరూ వెళ్ళిపోతూ ఉంటే ఈ మీటింగుల్లో ఏదో ఉందని నేను అందులోకి వెళ్ళాను. కానీ మాకు నేర్పించబడిన దాని ప్రకారం మేము వాళ్ళని ముట్టకూడదు, దూరంగా చేతులు కట్టుకొని వింటున్నాను. ఎందుకని వాళ్ళు ముట్టుకుంటే మళ్ళీ స్నానం చేయడం తర్వాత పెద్ద ప్రాసెస్ అని. ఈ లోపల అక్కడ ఉన్న బోధకుడు మాట్లాడుతున్నాడు, నిన్ను కాపాడే దేవుడు కొనుకడు, నిద్రపోడు. ఈరోజు దేవుడు నిద్రపోడండి. ఆశ్చర్యం ఏంటంటే నాకు ఆశ్చర్యం అయిపోయింది. ఎందుకని నేనే మా దేవుని పీట మీద పడుకోబెట్టి పొద్దున్నే నేనే లేపాలి. ఇది నవ్వులాటగా చెప్పట్లా, దానికి ఒక పాట మళ్ళీని, మేలుకో గురురాజ. ఇది నన్ను విచిత్రంగా అనిపించింది. ఇంకొక మాట ఏంటంటే అది నన్ను స్పందింపజేసింది ఏంటంటే, నీ కొరకు రక్తం ఇచ్చిన దేవుడు. ఇట్ వాజ్ రియల్లీ టచ్డ్ మై హార్ట్. నేను ఆరాధిస్తున్న ఏ దేవుడు కూడా నా కొరకు చచ్చిపోయాడని నేను చదవలేదు, వినలేదు. అలాంటి మంత్రం కూడా నేను గ్రహించలే. నేను అంటున్నాను, వాక్యము వెల్లడెగుట తోడనే. నిజంగా వెలుగు నీలోకి రావాలంటే వాక్యాన్ని వినాలి. ఇంక అక్కడి నుంచి నా దృష్టి, నా దిశ మారింది. ఐ స్టార్టెడ్ గోయింగ్ టు చర్చ్. మా ఇంటికి వెనకాల చర్చికి వెళ్ళడం మొదలెట్టాను. ఇంక అందరూ నా మీద చూసి, ఆ బ్రాహ్మణ అబ్బాయి వచ్చి కూర్చుంటున్నాడు, ఆ గురుస్వామి గారు అబ్బాయి వచ్చి కూర్చుంటున్నారు అని నన్ను అంటున్నాను. నాకు సిగ్గులేదు, ఎందుకంటే సత్యం తెలుసుకోవాలనుకున్నప్పుడు పోతాం కదా. ఈ లోపల ఆ సహవాసం వాళ్ళు నాకు ఈ బైబిల్ ఇచ్చారు. దీనికి నాకు ఒకే వయసు ప్రభువులో. ఆ బైబిల్ ఎప్పుడైతే చదవడం మొదలు పెట్టానో అర్థం అవ్వట్లేదండి. బైబిల్ చదివిన వెంటనే ఏమర్థం అవుద్ది? అర్థం అవ్వట్లే. అయినా చదువుతున్నాను, ప్రార్థన అనేది కొంచెం కొంచెం నేర్చుకున్నాను. ఈ లోపల జంధ్యాల పౌర్ణమి వచ్చింది. జంధ్యాల పౌర్ణమి వస్తే ఖచ్చితంగా జంధ్యం మార్చుకోవాలి, పూర్ణలు అంటాం మేము. మా నాన్నగారు, మా పెద్దన్నయ్య, నా చిన్నన్నయ్య, మా తమ్ముడు ఎవరికి వాళ్ళు పట్టుబట్టలు కట్టుకుని రెడీగా ఉన్నారు. అనుకోని సందర్భంలో ఒక మాస్టరు, ఒక బ్రాహ్మణ మాస్టరే, మీ జంధ్యం ఏంటంటే అంతలా ఉంది, నాది ఏదో 3 పోగులే ఉందంటే, పెళ్ళి అయితే వేస్తారు లేరా ఇంకొక 6 పోగులు అని ఇలా పట్టుకుంటే తెగిపోయింది. నా దగ్గర జంధ్యం ఉంది, వేసేసుకుంటావా అన్నాడు ఆయన. వద్దులేండి, తెగిన కాడికి దిగినట్టే ఉంచండి అన్నాను నేను. అది ఎందుకు తెగిందో తర్వాత తెలుసు. మీరు నాలో బహుగా ఫలించి నిమిత్తము పనికి రాని తీగలు కత్తిరింపబడతాయని అలాగ కత్తిరించబడిపోయిందని తర్వాత తెలుసు. మొత్తానికి ఊడిపోయింది. ఇప్పుడేమో జంధ్యాల పౌర్ణమికి మార్చుకోవాలంటే ఏముండాలి? అది లేదు. ఎప్పుడైతే మా నాన్నగారికి చెప్పడానికి నాకు భయం వేసిందో, మా అమ్మ, మేము అరవాళ్ళం అన్నాను కదండి, ఈ 9 గజాలు ఎంఎస్ సుబ్బలక్ష్మిలాగా కట్టుకుంటుంది మా చీరలు. అలా కట్టుకుని నా దగ్గరికి వస్తుంది. ఎంగడా నోడు పూర్ణలింగే అని అడుగుతుంది. ఇల్లేమ్మా అన్నాను. మా నాన్నతో వెళ్ళి చెప్పేసింది. అంతే మా నాన్నగారు చాలా ఆవేశంగా వచ్చి నా గోప మీద కొట్టేశారు. నా సొరుగులో ఉన్న ఈ బైబిల్ని తీసి విసిరేసి నన్ను మెడ పట్టుకొని బయటికి తోసారు. అంటే తోసేయడం అంటే అంత ఎత్తు నుంచి కింద మెట్ల వరకు కింద పడ్డాను. ఇవన్నీ వదిలిపెట్టేసి నువ్వు వస్తే ఇంట్లోకి రా, లేదంటే గెట్ లాస్ట్. ఆ సమయంలో అప్పటికే నేను కొంచెం ఉద్యోగం చేస్తున్నాను, డబ్బులు సంపాదిస్తున్నాను, కొత్త రోషం ఉంది. సరే ఈ బైబిల్ని హత్తుకొని ఏ మెక్లారన్ స్కూల్లో విన్నానో అక్కడే ఇందులో వర్షం పట్టేసింది. ఆ వర్షానికి మెట్ల కింద కూర్చున్నాను. ప్రియులారా, ఇది వాస్తవం, నాకు నిజం. నేను అక్కడ ఉంటూ ఉండగా నేను చేసిన భక్తి అంతా గుర్తొచ్చి, ఇంకా చివరికి సమయం అయిపోతుంది, ఒకటి ఆకలేసేస్తుంది, ఇంట్లోంచి తొయ్యబడ్డానని బాధ ఉంది. అప్పుడు వెంటనే నా నోట్లోంచి వచ్చిన ఒకే ఒక అరుపు ఏంటంటే, ప్రభువా అని గట్టిగా అరిచేశానండి. మీకు ఇది ఆశ్చర్యం ప్రియులారా, నాకు నిజం, కొన్ని లక్షల కాంతి నా ముందుకు వచ్చేసిందండి. ఆ కాంతిలో నుంచి 2 చేతులు ఇలాగ చాచిన చేతులతో, నీవు వెతుకుతున్న దేవుడును నేను, ఈ రోజు నుంచి నువ్వు నా బిడ్డవన్నాడంతే. దేవునికి స్తోత్రం కలిగిన ఆ దివ్య మంగళ స్వరూపాన్ని చూసిన నేను వెళ్ళకిలా పడిపోయానండి. 5 నిమిషాల తర్వాత లేచాను. యోహాను సువార్త 1:12 అని క్లియర్గా, నేను ఎన్నో దర్శనాలు చూస్తున్నాను ఇప్పుడు, అప్పుడు కూడా అదే వచ్చింది. మేఘాలతో ముద్దలు పెట్టినట్టుగా కనపడితే తనని ఎందరు అంగీకరించారు వారందరికీ, అనగా తన నామమందు విశ్వాసం ఉంచు వారందరికీ ఆయన పిల్లలగుటకు ఆయన అధికారం ఇచ్చాడు. ఆ అధికారంతో తిరిగి ఇంటికి వెళ్ళిపోయాను. నన్ను ఇంట్లోకి చేర్చుకోకూడదు అన్నారుగా మా నాన్న. మా అక్కకి అప్పుడప్పుడు డబ్బులు ఇస్తుంటాను.
అదంది వెనక నుంచి వచ్చారు అన్నం పెడతాను అంది. నేనన్నా తలుపుతే, ఎందుకంటే ఇప్పుడు నేను దేవుని బిడ్డనయ్యాను. లోపలికి వెళ్ళి నా కంచం ఎవడు ముట్టుకోరు, నా బట్టలు నావన్నీ సపరేట్గా ఉంటాయి. గబగబా వెళ్ళి వర్షంలో తడిచిన బట్టలు మార్చుకున్నాను, శుభ్రపరిచాను, అన్నం పెట్టుకున్నాను. నా కంచంలో తింటుంటే మా నాన్నగారికి తెలిసిపోయింది. ఆయన వచ్చేసి డాయ్ అనుకుంటూ సీరియస్గా వచ్చారు. నేను కూడా అంతే సీరియస్లో లేచాను, అన్నాను నేను. పాపం ఆయన మరణించేంత వరకు నా దగ్గర ఉన్నారు. ఏదో ఒక రోజు నా చేతుల మీదుగానే బాప్తిసం తీసుకుంటానన్నారు. నేను అంటున్నాను హార్ట్ అటాక్ వచ్చింది ఆయనకి. పాపం నేనంటున్నాను, పిల్లలారా, తృణీకరింపబడిన నన్ను దేవుడు తన బిడ్డగా చేసుకున్నాడండి. త్రోసివేయబడిన నన్ను దేవుడు తన బిడ్డగా చేసుకున్నాడు. నేనంటున్నాను, దీనికి పెద్ద ప్రాసెస్ ఏం లేదు. యథార్థమైన హృదయంతో అడిగితే ఈ గుడ్ ఫ్రైడే వేడుకలో ఈ మధ్యాహ్న వేళే నిన్ను కూడా దర్శించే సమర్థుడు నా యేసయ్య. ఓన్లీ ద థింగ్, ప్లెయిన్ హార్ట్గా మీరు అడిగి చూడండి, యేసయ్య నువ్వు నాకు కావాలని. నా జీవితంలో జరిగిన చిన్న ఉదంతం, 10th క్లాస్ చదువుతున్నాను, ఎగ్జామ్స్ రాస్తున్నాను. ఎగ్జామ్స్ ముందు చదువుతుండగా మా నాన్నగారు అన్నారు, ఒరే మీ ఇద్దరు ఖచ్చితంగా 10th క్లాస్ పాస్ అవ్వాలన్నారు. మా నాన్న దగ్గర తన్నులు తినడం కంటే కూడా 10th పాస్ అయిపోవడం ఈజీ. మాకు ఒక సిస్టర్ ఉందండి, మా నాన్నగారి చెల్లెలు, మా అత్త, డాక్టర్ పిపి రాజమ్మ. షీజ్ ఏ గైనిక్ డాక్టర్. ఇప్పటికీ ఈ ఎన్టీ రామారావు ఆరోగ్య పథకంలో డాక్టర్గా ఉన్నారు. ఆవిడకి ఒక మంచి మిత్రురాలు, ఈ లాజరస్ గారి లాగా గుణ ఆవిడ పేరు. షీజ్ ఎ క్రిస్టియన్, బ్యాప్టిస్ట్ చర్చ్ విశ్వాసి. ఆవిడ రోజు మా ఇంటికి వచ్చేది. ఈవిడేమో రాజక్కాండం అలవాటు, ఆవిడ గుణక్కాండం అలవాటు. ఒకరోజు ఆ గుణక్కని అడిగిన, అక్క మీ ప్రభు ఏది అడిగినా చేస్తాడంట కదా, నా 10th క్లాస్ పాస్ అయ్యేటట్టు అడగవా అన్న. ఆవిడంది, నేను అడిగితే కాదురా నువ్వు అడగరా అంది. నాకు చేత కాదక్క అంటే, నేను నేర్పిస్తానుగా యేసు రక్తం జయం. యేసు రక్తం చేయమంటే పరీక్ష పాస్ అయిపోతానని చెప్పింది. ఇంకా పుస్తకాలన్నీ ముందు పెట్టుకొని అందరి ముందు, అంటే మా ఫ్రెండ్స్ ముందు, అందరి ముందు కంబైన్డ్ స్టడీ అండి. యేసు రక్తం చేయం పరీక్ష పాస్ అవ్వాలి అని మొదలెట్టేవాడిని నేను. ఈ లోపల మా నాన్నగారు అన్నారు ఒక రోజు చూసి, ఒరే మీ ఇద్దరు పరీక్ష పాస్ అయితే అన్నవరం తీసుకెళ్లి గుండు చేయిస్తానన్నారు. నాకు అన్నవరం వెళ్ళడం అంటే చాలా ఇష్టం, ఎందుకంటే అక్కడ మంచి గౌరవ మర్యాదలు, పైగా ప్రసాదం బాగుంటుంది, ఇన్ని గొడవలు ఉన్నాయి. అయితే మనకి ఆడపిల్ల ఫ్రెండ్స్ ఎక్కువ, వాళ్ళతో సినిమా ప్రోగ్రామ్ 10th అయిపోయిన తర్వాత వాళ్ళ ముందు గుండేసుకు తిరగడానికి ఫీలింగ్ ఎక్కువ. అందుకని గుణక్కని అడిగాను, గుణక్క గుండు తప్పడానికి ఏదైనా ప్రార్థన ఉంటుందా అంటే, మాకుంటాయండి డబ్బులను బట్టి ప్రార్థనలు. అదే అలవాటు మీద అడిగితే దీనికి కూడా అదే ప్రార్థన. ఏంటది? ఇంకప్పుడు మొదలు పెట్టేవాడిని, యేసు రక్తం చేయం పరీక్ష పాస్ అవ్వాలి, యేసు రక్తం చేయం కూడా తప్పాలి అనేవాడిని. నాకు అదే బాణి అలవాటు. లక్ష్మీ క్షీర సముద్ర రాజధాని హంసలింగ దామేశ్వరి అన్నట్టుగా. ఇలాంటి ప్రార్థన ఎవడన్నా వింటాడా? ఇలాంటి ప్రార్థనలకు ఎవరైనా సమాధానం చెప్తారా? లోకంలో ఏ దేవుడు చెబుతాడో తెలియదు, కానీ నా యేసు దేవుడు చెప్తాడు. దేవునికి స్తోత్రం. ఆశ్చర్యం ఏంటంటే 10th క్లాస్ రిజల్ట్ వచ్చేసాయి, నేను పరీక్ష పాస్ అయిపోయాను. నేను పరీక్ష పాస్ అయిపోతే ప్రమాదం ఏంటి? నా దేవుడు గుండు కూడా తప్పించేశాడు. ఎలాగో తెలుసా అండి, నాకు కవల సోదరుడు పరీక్ష పోయింది. వెంటనే మా నాన్నగారు అన్నారు, రే ఆడి ముందు నువ్వు గుండేసు తిరిగితే ఫీల్ అవుతాడు, నువ్వు మానేమన్నాం ఏంటి? యేసు రక్తం జయం. ఈ మధ్యాహ్నం నువ్వు కూడా అలాంటి వచ్చిరాని ప్రార్థన చేయి. వినే క్రీస్తు ఇక్కడ ఉన్నాడు. అమ్మ బిడ్డతో చెప్పినట్టుగా, బిడ్డ అమ్మతో చెప్పినట్టుగా, వాట్ ఎవర్ యూ సే ఈజ్ రెడీ టు లిసన్. అమ్మ బిడ్డతో చెప్పుద్దండి, చిన్నపిల్లతో గబగబా ఆలోచించుకో. ఎంతమంది ఆలోచుకొచ్చారు? ఈ భాష ఎవరిది? అమ్మ బిడ్డతో చెప్పుద్దండి, పాస్టర్ గారు మీకు లాల్ రెడీ అంటారా? కానీ ఆ పిల్లకి అర్థం అవుద్ది, లాలంటే గబగబా రెడీ అయిపోద్ది. అప్పుడు అమ్మ అంటది, నువ్వు ఖచ్చితంగా ఆము తినెద్దు. కానీ ఇప్పుడు ఏమి, ఈ ఆమ్ భాష అక్కడది. ఇప్పుడు అంటారు నన్ను, దీవెన్ గారు ఏమంటావు మీకు ఆము రెడీ అంటారా? కానీ ఎవరు చెప్తే ఎవరికి అర్థం అవుద్ది? అమ్మ అంటది ఇంకో మూడో భాష, ఏమని, నువ్వు గబగబా ఆలోచించుకొని ఆము తినేస్తే సాయంత్రం డాడీతో శబ్దరత్నాకరం తెలుగులో పుస్తకం కొన్నాను తెలుగు నేర్చుకోవడానికి. ఈ మాటలు లేవు అందులో. కానీ ఎవరు చెప్తే ఎవరికి అర్థం అవుద్ది? అమ్మ చెబితే బిడ్డకి అర్థమవుతుంది, బిడ్డ చెబితే అమ్మకి అర్థమైనట్టు. నువ్వు ఏ స్థితిలో చెప్పిన అర్థం చేసుకుని క్రీస్తు ఇక్కడ ఉన్నాడు. నమ్మితే స్తోత్రం చెప్పు. ఓన్లీ ద థింగ్, మనం ఆయనతో చెప్పుకుందాం, మన పరిస్థితి ఆయనతో చెప్పుదాం. మనకున్నటువంటి ప్రతిదీ కూడా తీర్చగలిగే, మార్చగలిగే దేవుడు ఇక్కడ ఉన్నాడు. నువ్వు దీని గురించి నీ మనసుని అర్పిస్తే చాలు నాన్న, నీ హృదయాన్ని అర్పిస్తే చాలు నాన్న.
ఆయన కోరుకునేది కూడా చెడిపోయిన పడిపోయిన ఈ పాడు బ్రతుకుల్ని కోరుకుంటున్నాడు ఆయన. వీటికంటూ ఒక చరితార్థం, వీటికంటూ నేను అంటున్నాను, చాలా విషయాలు నాకు చెప్పాలని ఆశ ఉంది, మీరంతా వింటుంటే. కానీ మానవ జీవితంలో 3 విషయాలు ఉన్నాయి పిల్లలు, అంతా చెప్పను కానీ చివరి మాట చెప్పి నేను ముగిస్తా. మానవ జీవితంలో వచ్చిపోయేవి 3 ఉంటాయి, వస్తే పోనివి 3 ఉంటాయి, వచ్చి పోతే తిరిగి రానివి 3 ఉంటాయి. ఆ చివరి మాటలు చెప్తున్నాను. వన్స్ ఇఫ్ యూ లూజ్ యు నెవర్ గెట్ ఇట్ బ్యాక్. అందులో ఫస్ట్ది ఏంటంటే పరువు. ఇఫ్ యూ లూజ్ యువర్ ఐడెంటిటీ యు నెవర్ గెట్ ఇట్ బ్యాక్. ఈరోజు ఇప్పుడు నేను ఇలా మాట్లాడుతున్నాను, యూ పీపుల్ ఆర్ గివింగ్ అప్లాస్, యూ పీపుల్ ఆర్ గివింగ్ రెస్పెక్ట్. వేరాస్ ఇఫ్ ఐ లూజ్ మై ఐడెంటిటీ హియర్, ఏమంటుంది? ఇదే హైదరాబాద్లో ఇదే సెక్రటరియట్ ముందు నేను నా ఇష్టం వచ్చినట్టుగా ప్రవర్తిస్తే నా పరువు నేనే తీసుకున్నట్టయితుంది. ఈరోజు నీ లైఫ్కి ఒక పరువు ఉంది మిత్రమా, నీ లైఫ్ కంటే ఒక గుర్తింపు ఉంది. ఆ పరువు నిలబెట్టగలిగేదే ప్రభు. ఈరోజు నేను అంటున్నాను, ఆ పరువుని నిలబెట్టడానికే ఆయన వచ్చాడు. ఆ పరువు పోగొట్టుకోకూడదు. దానికి ఒక్క ఉదాహరణ బైబిల్లో చెప్తున్నా. ఒక ఆయన ఉన్నాడు, ఆయనకి అమ్మ నాన్న పెట్టిన పేరు జక్కయ్య, కానీ ప్రపంచం 5 పేర్లు పెట్టిందండి. ధనవంతుడు, సుంకపు గుత్తదారుడు, అన్యాయస్తుడు, పొట్టోడు, పాపిష్టోడు. ఈ మనుషులు ఎప్పుడు పేర్లు పెడుతూనే ఉంటారండి. ఈ మనుషులు పేర్లు పెడుతూనే ఉంటారు. ఒకవేళ మన మధ్యకి ఎవరో దైవజనులు వచ్చారు, ఆయన ఇక్కడ ఉన్న వాళ్ళందరితో ఏదో మాటలు చెప్తూ, రేపు రాబోయే లక్ష్మీవారం నాడు సత్యవతి ఇంట్లో కూటం పెట్టు, మీరు రండమ్మా అంటే వెనకాల మాట్లాడుకుంటారు, ఏ సత్యవతి? అదేనే ఎత్తుపొడి సత్యవతి. మనకు అది అలవాటు. ఎవడికి ఏ వంకుంటే అది పెట్టేస్తాం. లాజరస్ గారు వచ్చారు, ఏ లాజరస్? అదే తెల్లగడ్డం లాజరస్. అప్పుడు పెట్టేశారండి 5 పేర్లు. ఇతనికి గౌరవం లేదు, పరువు లేదు. కానీ ఒక బ్యూటిఫుల్ థింగ్ ఏంటంటే యేసుని చూడాలనుకున్నాడండి. ఈ పరువు లేని జక్కయ్య, ఎంత పరువు లేదో చెప్తున్నాను. ఇలాంటి యవ్వన ఆడబిడ్డల్ని, మగబిడ్డల్ని తీసుకెళ్లే తల్లిదండ్రులు బయట కనబడితే జక్కయ్య ఎదురవుతుంటే ఈ పాపిష్టుడి చూపు మన బిడ్డల మీద పడకూడదని దాచేసేవారు. ఒకవేళ అలిసిపోయి ఏదైనా అరుగు మీద కూర్చుంటే ఈ చండాలుడు మన అరుగు మీద కూర్చున్నాడు అనుకుని దిగిపోయిన వెంటనే అరుగు కడిగేసుకునేవారు. సెంటర్కి వస్తుంటే కొంతమంది యవ్వనస్తులు చూసారే, పుట్టోడు వస్తున్నాడు రండిరా పోదామని పోయేవారు. అలాంటి ఇర్రెస్పెక్టబుల్, ఏమాత్రము గౌరవము లేని ఆ జక్కయ్య యేసును చూడడానికి వచ్చాడు. విచిత్రం ఏంటంటే శారీరకంగా పొట్టివాడైనందున మేడి చెట్టు ఎక్కి చూస్తుండగా యేసు జక్కయ్య దగ్గరికి వెళ్ళారు. యేసు జక్కయ్య దగ్గరికి వెళ్ళారు. ఇక్కడ చాలా గమనించాల్సింది ఏంటంటే, నేను తునిలో మీటింగ్స్ చూసుకుని మా కాకినాడ వస్తున్నాను. కత్తిపూడి అని ఒక టర్నింగ్లో టీ తాగడం నాకు అలవాటు. నేను ఆగిన తర్వాత నా ఫ్రెండ్ ఒకడు ఉన్నాడు కాకినాడ, పిఎస్ఆర్ జ్యువెలర్స్. వాడు తన కారు వేసుకుని వైజాగ్ నుంచి వస్తూ నా కారు వెనకాల ఆడి కారు ఆపాడు. నన్ను చూసిన వెంటనే మురిసిపోయాడు. ఒరే సుబ్రహ్మణ్యం బాగున్నావా అని పలకరించాడు. రారా టీ తాగుదామని ఇద్దరం టీ తాగుతున్నాం. అప్పుడు వాడు నన్ను ఒక ప్రశ్న అడిగాడు. ఒరే, ఆ భక్తిలో నువ్వు బాగా తెలుసు నాకు, ఎక్కడ చూసినా నువ్వే ఉండేవాడి, ప్రతి భజనలో నువ్వే ఉండేవాడివి, ఇప్పుడు కూడా ఎక్కడ చూసినా నీ ముఖమేరా, ఎన్ని పోస్టర్లు కనపడుతున్నాయి, ఆ దేవుడికి ఈ దేవుడికి తేడా ఏదైనా ఉందరా అని అడిగాడు. చాలా మంచి ప్రశ్న. నేను అన్నాను, ఒకటేరా తేడా, ఆ దేవుడి దగ్గరికి మనం వెళ్ళాలి, ఈ దేవుడు మన దగ్గరికి వచ్చేస్తాడు. జక్కయ్య దగ్గరికే వచ్చేసాడు. వచ్చి జక్కయ్యతో ఒకటే మాట అంటున్నాడు, త్వరగా కిందికి దిగిరా. నాకు ఇది చాలా ఇష్టమైన మాట. త్వరగానే ఎందుకని ఉంటాడు? రేపేమి సంభవించునో నీ జీవితం అయిపోయే లోపల తెలుసుకో. రెండోది ఏంటో తెలుసా? నాకు అన్నీ తెలిసి నాకు ఎవడు చెప్పక్కర్లేదు అనుకుంటా. చాలా మందికి ఉన్న విషయం ఏంటంటే, మీరేం మాకు చెప్పక్కర్లేదండి, అదే చదివాము ఇందాకడ. ఎప్పుడైతే వారు మీ డంబముల యందు అతిశయపడుతుంది, మాకేం చెప్పక్కర్లేదు, మాకు తెలుసు బాబు, అయ్యా కొంచెం బ్రతుకు మార్చుకో అయ్యా. ఆహా, నీ బతుకు నువ్వు చూసుకో, నువ్వెంత, నీ బతుకెంత. అసలు మన బతుకెంతో తెలుసా? ఇక్కడ ఉన్న వాళ్ళకి మన బతుకెంతో తెలుసా అండి? భగవంతుడు ఏం చెప్పాడో తెలుసా? మహారాజు 12 గోత్రాలను ఏకఛత్రాధిపత్యంలో పరిపాలించిన దావీదు దేవుడి దగ్గర అడుగుతాడండి. 39వ కీర్తన 4లో, నా బ్రతుకు దినములెంతో నాకు తెలియచేయి. ఐ వుడ్ లైక్ టు నో ద స్పాన్ ఆఫ్ మై లైఫ్, హౌ లాంగ్ ఐఎమ్ గోయింగ్ టు బి ఆన్ ఎర్త్. ఈ భూమి మీద ఎంతకాలం ఉంటానో నాకు చెప్పు అన్నాడు. మనకు కొన్ని కొలతలు ఉంటాయండి. టైలర్ దగ్గరికి వెళ్ళి కొంచెం అంగుళం పెంచండి అంటాం, దానికి ఒక ఇది కొలత. మేస్త్రి దగ్గరికి వెళ్ళి జాన పెంచి అంటాం. పూలు అమ్ముకునేవాడికి మోర, అరచెయ్యి, ఇలాంటివన్నీ కొలతలు ఉన్నాయి. దేవుడు కొలతే చెప్పాడు అక్కడ.
అక్కడ 5వ వచనంలో చదివితే ఆ బ్రతుకు దినాలు ఎంత చేశాడంటండి? బెత్తెడంతగా చేశాడు. ఎంతండి? మూరెడు కూడా కాదు, బెత్తెడు. బెత్తెడు అంటే ఇంత. అంటే ఇక్కడి నుంచి ఇక్కడ దాకా కనపడుతుంది అనుకోకండి, అసలు రహస్యం వెనకాల ఉంది. ఇది మానవ బ్రతుకు. 4 వేళ్ల సముదాయం అండి. 4 వేళ్ల బ్రతుకండి మనది. పుట్టినది మొదలుకొని 12 సంవత్సరాల వరకు బాల్య దశ, 13వ సంవత్సరం నుంచి 21 వరకు కౌమారం, 21 దగ్గర నుంచి 41 వరకు యవ్వనం, 41 దాటిన తర్వాత అంతా వార్ధక్యమే. ఇది శాస్త్రం చెప్తుంది. ఆల్రెడీ ఇక్కడ ఈ 4 వేళ్లలో 40 సంవత్సరాలు దాటేసిన వాళ్ళు బోల్డ్ మంది ఉన్నారు. అంటే 3 ఫింగర్లు పోయి సింగిల్ ఫింగర్ ఎట్టుకొని రెచ్చిపోతాం. నువ్వెంత, నీ బతుకెంత, అసలు మన బతుకెంత? ఇప్పుడు ఆ బతుకునే ఆ ప్రభు చేతిలో పెట్టి మిత్రమా. అందుకని అంటున్నాడు, త్వరగా క్రిందకి దిగిరా. ఈరోజు మాకు అన్నీ తెలుసని అనుకోద్దండి. ఒకసారి ఇలాంటి పాస్ గారు ఎవరు ప్రయాణం చేస్తున్నారంట బస్సులో, ఎక్కడో ఏదో పంజాగుట్ట ఎక్కి ఇక్కడ దిగుతున్నారు. ఎంతసేపు ఉంటుందో తెలియదు కానీ ఊరికే అంటున్నా. ఆయన వెనకాల కూర్చొని ఆ సంఖ్యలో బైబిల్ పెట్టుకొని స్తోత్రం స్తోత్రం ప్రభు నువ్వు వెడ్రు ఊరిగా నడిపించి తండ్రి, పిల్లలు ఉన్నారు సంఘం ఉందని ప్రార్థన చేసుకుంటున్నాడు. ఈ లోపల నాలటోడు ఎవడో ఎక్కాడు, పెద్ద సూటు బూట్ అని వేసుకొని. ఎక్కిన వెంటనే ఆయన చూసి, ఓయ్ ఇందాక నుంచి స్తోత్రం చెప్తున్నా, ఎవరు నువ్వు అన్నా అంటే, నేను పాస్టర్ గారు, నేను అనుకున్నాను ఎక్కడ పలానా పంజాగుడు, కమాన్ స్మాల్ విలేజ్, 30 మంది విశ్వాసాలు ఉంటారు అని ఈయన అనేస్తున్నాడు అతన్ని. నేను ఎవరో తెలుసా అన్నాడంట. పాప ఆయన అమాయకంగా నాది వెళ్దండి అన్నాడంట. నేను ఇంటర్నేషనల్ స్పీకర్ అన్నాడండి. ఎవరటండి? ఇంటర్నేషనల్ స్పీకర్ అంటే అక్కడికి వెళ్ళి పీక్ వస్తామని. వెంటనే ఈయన అంటున్నాడు అమాయకంగా, అవునండి అమెరికా వాసన వస్తున్నారు అంటున్నాడు ఈయన. అప్పుడు ఆయన అన్నాడంట, 10 నిమిషాల్లో దిగిపోతాం కదా, ఏదైనా ప్రశ్న అడిగన్నాడంట. బాబు మిమ్మల్ని ఏం అడుగుతాను బాబు, మీరు ఇంటర్నేషనల్, మీరు ఓడిపోతానేమో అంటే 8 ఓడిపోతే 500 అన్నాడంట. ఇది ఎక్కడ గొడవ? ఇప్పుడే 500 వచ్చాయి, ఇది కానీ పట్టుకుపోతాడు అనుకుంటున్నాడు. కానీ యెహోవా చేత అభిషేకింపబడిన పాస్టర్ వెంటనే ఆయన అడుగుతున్నాడు, నువ్వు ఓడిపోతేనో అన్నట్టుగా. ఆయన అంటున్నాడు, నేను ఓడిపోతే 5,000 ఇస్తాను అన్నాడంట. ఇంక ఈయన తెగ ప్రార్థన చేసేసుకుంటున్నాడు, ప్రభు ఇలాగిస్తాం అనుకోలేదు తండ్రి రోయ్ అని. అడగవయ్యా ప్రశ్న అంటే ఆయన అడిగాడంట. ప్రశ్న ఏమని? ప్రపంచంలో ఒక పక్షి ఉంది, దానికి 24 ముక్కులు, 42 రెక్కలు, 34 కాళ్ళు, 2తో నడుతుంది, 3తో ఎగురుతుంది, 4తో పొడుతుంది. ఆ పక్షి పేరు ఏంటి అన్నాడంట. ఇంక పీకర్ గారు టైప్ పీకెత్తున్నాడు, బెల్ట్ పీకెత్తున్నాడు, ఏడ దొరుకుద్ది? ఆఖరికి 10 నిమిషాల సమయం అయిపోయింది, దిగిపోయే సమయం వచ్చేసింది. దిగిపోతే ఏం చేయాలా? 5,000 ఇచ్చేయాలా? వెంటనే 5,000 చేతిలో పెట్టేశాడండి. 5,000 చేతిలో పెట్టిన నేను ప్రార్థన చేసేసుకున్నాడు. ప్రభు అందుకే నీకు 5 పేర్లు పెట్టారు తండ్రి రోయ్, నువ్వు ఆశ్చర్యకరుడు ప్రభు, బాత్రూమ్ ఏం చేస్తాను, గోడగడిని చేస్తాను అన్నాడు ఈయన. ఆయన అన్నాడంటే తెగ మురిసిపోతున్నావు కానీ నువ్వు సమానం చెప్పన్నాడంట. వెంటనే ఆయన అంటున్నాడు, నాకు తెలియదు సమాధానం, ఇదిగో 500 తీసుకో అన్నాడు. అంట దేవునికి స్తోత్రం. ఎవడు జ్ఞాని? జ్ఞాని తన జ్ఞానమును బట్టి, సూర్యుడు తన శౌర్యమును బట్టి, ధనవంతుడు తన ధనమును బట్టి అతిశయించకూడదు. నా ఆస్తిలో సగం తీసుకెళ్లి బేదోళ్ళకి ఇచ్చేస్తా. ఎప్పుడు అనిపించలేదా నీ ఆస్తిలో బోర్డంత డబ్బు ఉంది పట్టుకెళ్ళి ఇవ్వాలని? అప్పుడు ఎందుకు అనిపించింది? యేసు వచ్చాడు కనుక. నా ఎవరి దగ్గర అన్యాయంగా తీసుకున్నాను వాళ్ళకి 4 వేసి ఇస్తా. అన్యాయంగా తీసుకున్నప్పుడు అనిపించలేదా? ఇప్పుడు ఎందుకు అనిపించింది? యేసు వస్తే వస్తుంది పరివర్తన. దేవునికి స్తోత్రం కలుగునుగాక. పట్టుకెళ్ళి ఇచ్చేసాడండి, ఆ ఆస్తి ఇచ్చేసాడు, ఈ అన్ని ఇచ్చేసాడు. యేసుప్రభు వెళ్ళిపోయాడు. విచిత్రం ఏంటంటే ఇప్పుడు ఇదే జక్కయ్య మళ్ళీ రోడ్డు మీదకి వచ్చాడు. ఏ తల్లులైతే పిల్లల్ని పక్కన పెట్టేశారో ఇప్పుడు జక్కయ్య వస్తుంటే ఏమంటున్నారు తెలుసా? ఇదిగో జక్కయ్య మామయ్య వస్తున్నాడు, వందనాలు చెప్పు. ఎవరట? ఏ అరుగుల మీద కూర్చుంటే అరుగులు కడిగేసుకున్నారో ఇప్పుడు ఆడవాళ్ళు అంటున్నారట, అన్నయ్య గారు మజ్జిగిచ్చుకుంటారా? అయ్య బాబు. ఏ సెంటర్కి వస్తే పొట్టోడు వస్తున్నాడు పోదాం అన్నారో కుర్రాళ్ళు, వాళ్ళు అంటారు రే జక్కయ్య గారు వస్తున్నారు, థమ్సప్ కొట్టరా. ఎక్కడిది గౌరవం? యేసుతో ఉంటే వస్తుంది. దేవునికి స్తోత్రం కలుగునుగాక. అందుకని నీ జీవితంలో నీ పరువుని నిలబెట్టగలిగే ఆ యేసు దగ్గరికి మిమ్మల్ని రమ్మని అడుగుతున్నాను. రెండవదిగా కాలము. నీ కాలం ఇప్పుడు నీ చేతిలోనే ఉంది మిత్రమా. అందుకని ఇంగ్లీష్లో అన్నారు టైమ్ అండ్ టైడ్, వెయిట్ ఫర్. ఎవరి కొరకు ఆగదండి కాలము కెరటం. నీ కాలం అయిపోయే లోపులో లోకరక్షకుడైన క్రీస్తుని తెలుసుకో మిత్రం. ఆన్ ఫైన్ డే ఈ కాలం అయిపోతుంది, ఈ కాలం అయిపోతుంది. మూడోది ఏంటంటే యవ్వనం. అది యవ్వనస్తులకి చెప్పే మాట. వన్స్ ఇఫ్ యూ లూజ్ యువర్ ఐడెంటిటీ వెన్ యువర్ యంగ్, యూ నెవర్ గెట్ బ్యాక్. కనుక ఇది పూర్తి అయిపోయే లోపులో నీ జీవితాన్ని ప్రభుకి ఇవ్వడానికి ఇష్టపడతావా? ఈ యొక్క గుడ్ ఫ్రైడే రోజు మీలో కొంతమంది ఆలోచన చేయండి. ప్రభు ఎందుకు వచ్చాడో నేను చెప్పాను. నీ ఆత్మను పరిపూర్ణంగా పవిత్రంగా మార్చి పరలోకంలో ఉన్నటువంటి తండ్రి స్థానంలో నేను నిలబెట్టడానికే. మా నాన్నగారు చచ్చిపోయినప్పుడు పిల్లరా నేనే కార్యక్రమాన్ని చేయించాను. నేనే దగ్గరుండి కొన్ని వేల రూపాయలు ఖర్చు పెట్టి మా నాన్నకి అంత సంస్కారం చేయించాను.
తగలబెట్టేయడానికి కట్టెల మీద పడుకోబెట్టినప్పుడు కట్టుకున్న మొలతాడు వేసుకున్న జంధ్యం కూడా రెండూ కత్తిరించేశారండి. ఆయన బ్రాహ్మణత్వం పోయింది, మగతనం పోయింది, నిర్వీర్యమైనటువంటి ఒక దేహంతో ఆయన వెళ్ళిపోయాడండి. ఈరోజు మనం కూడా వెళ్ళిపోతాం. ఆలోచన చేయి, వెళ్లే లోపల నీ ఆత్మకి నువ్వు ప్రభువుని పరిచయం చేసుకో, ఆ మార్గంలోనికి రా. మృత్యోర్మ అమృతంగమయ్యా అని నిత్య జీవాన్ని అనుగ్రహించే ప్రభు దగ్గరికి మిమ్మల్ని రమ్మని ఆహ్వానిస్తున్నాను. దయచేసి గౌరవార్థంగా ఒకసారి లేచి నిలబడినట్లయితే చిన్న ప్రార్థన చేసుకొని ఈ మాటలు మనం ముగించుకుందాం. ఎన్నాళ్ళు నీవు జీవించినా గాని ఏమున్నది ఈ లోకంలో, ఇన్నేళ్లుగా నీవు చేసిన క్రియలన్నిటికీ తీర్పున్నది పైలోకంలో.
ఆలోచన చేయ మిత్రమా. నా ప్రియ స్నేహితుడా, ఈ గుడ్ ఫ్రైడే సభ నీ కోసమే. యు ఆర్ వెరీ ప్రెషియస్ ఇన్ ద సైట్ ఆఫ్ గాడ్. యు ఆర్ మాస్టర్ పీస్ ఇన్ ద మాస్టర్ హ్యాండ్. నీ బ్రతుకు వెలుగు ఇవ్వడానికి ఆయన వచ్చాడు. నీ బ్రతుకు నిలబెట్టడం కొరకు తన బ్రతుకుని త్యాగం చేశాడు. ఈ శుక్రవారం అనేది నీ కోసమే. చనిపోయిన క్రీస్తుని అంగీకరించు మిత్రమా. ఇది మతానికి సంబంధించింది కాదు, కులానికి సంబంధించింది కాదు, దేశానికి సంబంధించింది కాదు, నీ ఆత్మకు సంబంధించినది. ఈరోజు ఆత్మని ప్రభు చేతులు పెట్టడానికి ఇష్టపడతావా? ప్రభు చిత్తమైతే బ్రతికి ఉండి ఇది అది చేతమని చెప్పుకున్నట్లుగా నీ బ్రతుకుని ప్రభు చేతికి అప్పగిస్తావా? ప్రార్థన చేసుకుందాం. సర్వోన్నతుడైనటువంటి ఆ పరలోకపు తండ్రి, మమ్మల్ని ఎంతగా ప్రేమించేవయ్యా. నీ కృపగల హస్తాలలో మమ్మల్ని ఉంచాలని, మేము నీ ముందర ఏదో ఒక రీతిగా నిలవబెట్టుకోవాలని, మాలో ఉన్నటువంటి ఆత్మకు పవిత్రతను చేకూర్చుటకై నీ ఏకైక కుమారుడైన యేసుక్రీస్తుని మానవ రూపంలో పంపించి వారి ద్వారా మీరు జరిగించిన అద్భుతమైన త్యాగాన్ని బట్టి వందనాలయ్యా. ఆయన చిందించిన రక్తములో మమ్మల్ని కడిగి శుద్ధీకరిస్తున్నందుకు వందనాలు. ఇదిగో నీ ప్రియులు ఇక్కడ ఉన్నటువంటి నాయన క్రైస్తవ సమూహం ఏర్పాటు చేసిన ఈ సభలో మీరు మాతో విస్తరించి మాట్లాడారు. మా కాలం పూర్తయ్యే లోపల, ఈ లోకంలో మా పరువు పోయే లోపల నీ చేతికి మమ్మల్ని అప్పగించుకుంటున్నామయ్యా. ఈ మాటలు మమ్మల్ని ఆలోచింప చేయాలి. మా బ్రతుకుల్లోకి నువ్వు రావాలి. మా బ్రతుకులు ధన్యకరంగా మార్చబడాలి. పరిశుద్ధంగా, పవిత్రంగా మా ఆత్మలు చేకూర్చబడాలి. అటు రీతిగా నీ బిడ్డలందరినీ మీరు దర్శించమని